Daniel 12th chapter 7th verse. నారా బట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న ఆ మనుషుని మాటను నేను వింటిని. ఏమనగా అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము పైకెత్తి నిత్య జీవియగు వాని నామమున ఒట్టు పెట్టుకొని. మన దేవుడు జీవించుచున్న దేవుడు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రామిసెస్ దేవుడు ఎల్లప్పుడూ నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన జీవించుచున్న దేవుడు కాబట్టి. గాడ్స్ ప్రామిసెస్ డు నాట్ ఎక్స్పైర్. మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటే ఆ ప్రోడక్ట్ మీద రాసి ఉంటుంది ప్రోడక్ట్ ఎక్స్పైర్స్ ఆన్ సో అండ్ సో డేట్ అని. కానీ గాడ్స్ ప్రామిసెస్ డు నాట్ ఎక్స్పైర్. నువ్వు ఏ టైంలో అయినా ఏ ప్రామిస్ అయినా తీసుకొని దేవుడిని అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తాడు. గాడ్స్ అథారిటీ డు నాట్ ఫేడ్. దేవుని యొక్క అధికారం ఎన్నడూ మాసిపోదు. దేవుడు ఏ సమయమైనా ఏదైనా జరిగించగల దేవుడు. మనకు ఎంతోమంది ఎన్నో ప్రామిసెస్ చేస్తుంటారు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, ఎవరైనా. కానీ వాళ్ళు ఆ యొక్క ప్రామిసెస్ని బ్రేక్ చేస్తారు. కానీ దేవుడు తన ప్రామిస్ని ఎన్నటెన్నటికి బ్రేక్ చేయడు. జెనసిస్ 22nd chapter 16th to 17th verses దేవుడు అబ్రహాముకి ఒక ప్రామిస్ ఇస్తాడు. ఎందుకంటే అబ్రహామును దేవుడు ఇస్సాకుని బలి ఇవ్వమని అడిగినప్పుడు అబ్రహాము విధేయతతోని ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అందు నిమిత్తమై దేవుడు అబ్రహాముతో అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జన సమూహముగా చేస్తాను అని దేవుడు అంటాడు. దేవుడు చెప్పిన విధంగానే దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తాడు. అయితే దేవుడు ఒక ప్రామిస్ ఒక మనిషికి ఇచ్చినప్పుడు ఆ మనిషి కేపబులా, లేకపోతే ఆ మనిషి స్ట్రెంగ్త్తో ఇది జరుగుతుందా అని దేవుడు చూడడు. దేవుడు ఇచ్చినటువంటి ప్రామిస్ దేవుడు మాత్రమే నెరవేర్చగలడు. హీబ్రూస్ 6th chapter 13th and 14th verses దేవుడు తన మీద ఎవరు లేరు కాబట్టి దేవుడు తనంతట తానే తన మీదనే ఒట్టు పెట్టుకున్నాడు. ఎప్పుడంటే అబ్రహాముకి ప్రామిస్ ఇచ్చినప్పుడు. అయితే దేవుడు ఒట్టు పెట్టుకున్నట్టు దేవుడు అబ్రహాము జీవితంలో జరిగించిండు. అబ్రహామును గొప్ప జనముగా ఆశీర్వదించిండు. గ్రంథము 89వ కీర్తన 3-4 వచనములు. నేను ఏర్పరచుకొనిన వానితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచదను, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు ఇక్కడ దావీదుతోని ప్రమాణము చేసిండు. మనం అబ్రహాము జీవితంలో చూసినాం, దావీదు జీవితంలో చూసినాం. దేవుడు ప్రమాణం చేసిన దేవుడు తన ప్రమాణాన్ని దేవుడు జరిగించిండు. అయితే దేవుడు ఇక్కడ దావీదుతో అన్నాడు, నిత్యము నీ సింహాసనమును స్థిరపరచదను అన్నాడు, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదను అన్నాడు. దేవుడు దావీదుతో చెప్పినట్లు తన సంతానమును స్థిరపరిచిండు, తన సింహాసనమును స్థాపించిండు. డానియల్ 12th chapter 7th verse ప్రకారం గాడ్స్ వర్డ్ స్టాండ్స్ ఫర్మ్ బికాస్ హీ లివ్స్ ఫర్ ఎవర్. దేవుడు మీ జీవితంలో ఏదైనా ప్రామిస్ ఇచ్చిండా, ఇంకా నెరవేరలేదు అని బాధపడుచున్నావా, జరుగుతుందా జరగదా అసలు అని ఇంకా ఆలోచిస్తున్నావా, ఆశం కోల్పోవద్దు. దేవుడు నా జీవితంలో నాతో చెప్పినవన్నీ దేవుడు జరిగించిండు. కొన్నిసార్లు సమయం పట్టింది, కాదు అనను. కానీ మన దేవుడు జీవించుచున్న దేవుడు, మనని ఎల్లప్పుడూ చూచుచున్న దేవుడు కాబట్టి ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని వాక్యంలో ఉంది. సో ఆయన నీకు ఏదైనా మాట ఇచ్చినట్లయితే, ఆయన నీకు ఏదైనా ప్రామిస్ చేసినట్లయితే దేవుడు తప్పకుండా దాన్ని జరిగిస్తాడు. నిరీక్షణ కోల్పోవద్దు. దేవునిపై ఇంకా విశ్వాసం ఉంచి జీవించు. God bless you.